హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో పండగ స్పెషల్గా అయితే స్వీట్ అయితే చేశానండి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే బెల్లం తాలికలు. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టి 2 కప్స్ వాటర్ అయితే వేసానండి. తర్వాత అందులోకి చిటికెడు ఉప్పు వేసాను. ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలండి. ఇప్పుడైతే మనకి వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి. ఇది దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా కూడా చేసుకోవచ్చండి. లేదంటే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడు ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. ఇలా వాటర్ బాయిల్ అయ్యాక అందులోకి ఒక 2 స్పూన్స్ బెల్లం తురుము అయితే వేసానండి. ఇప్పుడు బెల్లం కొంచెం కరగాలి. ఇలా కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పిండి వేసుకోవాలండి. ఇది బియ్యం పిండి. మీరు తడి బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే పొడి బియ్యం పిండి అయినా వేసుకోవచ్చండి. నేనైతే పొడి బియ్యం పిండితోనే బెల్లం తాలికలు అయితే చేస్తున్నాను. పిండి వేసేటప్పుడు సిమ్లో పెట్టేసి వేసుకోవాలండి. తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా బాగా కలపాలండి. మనకి ఇలా దగ్గరకు వచ్చేయాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కూడా మనం కలుపుకుంటూ ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది ప్యాన్ నుంచి ఇలా సెపరేట్ అయింది కదా. ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసానండి. ఇప్పుడైతే ఇది కొంచెం చల్లారాలి. అలాగే పక్కన కొంచెం పొడి బియ్యం పిండి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు చల్లారిపోయాక దీన్ని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసాక ఇప్పుడైతే మనం తాలికలు చేసుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకుని బియ్యం పిండి వేసి, అలాగే మనం పిండిని అయితే ఉగ్గబెట్టాం కదండి, అది తీసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసి ఇక్కడ చూపించిన విధంగా తాలికలు అయితే చేసుకోవాలి. మీరు చపాతీ పీట మీదైనా కూడా చేసుకోవచ్చండి, మన ఇష్టము. నేనైతే ఒక ప్లేట్ మీద చేస్తున్నాను. కొంచెం పొడి బియ్యం పిండి వేసుకుని చిన్న చిన్న బాల్స్ తీసుకుని వాటిని ఇలా పొడిగ్గా తాలికల్లా చేసుకోవాలండి. ఇవి మరీ లావుగా ఉండకూడదు, అలానే మరీ సన్నంగా కూడా ఉండకూడదండి. మీడియం సైజులో ఉంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అలాగే లెంత్ కూడా మరీ పొడుగ్గా ఉండకూడదండి. మీడియం సైజులో చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు చూపించాను కదండి, అలా చిన్న చిన్న బాల్స్గా తీసుకొని ఇలా చూపించిన విధంగా తాలికలు అయితే చేసుకోవాలండి. నేను అన్నీ కూడా మీకు తయారు చేసాక చూపిస్తాను. ఇలాగే నేను అన్ని తాలికలు చేసాక మళ్ళీ కలుద్దామండి. ఇప్పుడైతే నేను తాలికలు అన్నీ చేసేసాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి 1 కప్పు పిండికి 3 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. అదే పిండిని ఉడికించడానికి అయితే 1 కప్కి 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. నేను పక్కా కొలతలతో చెప్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. అలాగే వాటర్ వేసాక 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం వేసానండి. బెల్లం అయితే మనకి కరగాలి. ఈ లోపు మీకు నేను తాలికలు చేశాను కదండి, అవి చూపిస్తున్నాను. అలాగే 5 ఉండ్రాళ్ళు కూడా చేశానండి. అంటే 5 చిన్న బాల్స్ కూడా చేశాను. మన ఇష్టం అండి, 5 అయినా చేసుకోవచ్చు, 9 అయినా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి బెల్లం బాగా కరిగిపోవాలండి. ఇప్పుడైతే మనకి కరిగిపోయింది. మనకి కొంచెం డస్ట్ ఉంటుంది కదండి, అందుకని నేను ఈ బెల్లం నీళ్ళని అయితే వడకట్టాను. ఫిల్టర్ చేసేస్తే మనకి బెల్లంలో ఏమైనా డస్ట్ ఉన్నా కూడా పోతుందండి. ఇప్పుడైతే మనకి బెల్లం వాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి బెల్లం వాటర్ని అయితే షిఫ్ట్ చేసేసానండి. బెల్లం నీళ్ళు అనేవి ఇప్పుడు బాగా హీట్ అవ్వాలి, కొంచెం బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం తయారు చేసుకున్న తాలికలు అలాగే ఉండ్రాళ్ళు కూడా వేసేయాలి. నేనైతే 9 చేసానండి, మన ఇష్టం. 5 అయినా చేసుకోవచ్చు, 9 అయినా చేసుకోవచ్చు. తర్వాత తాలికలు కూడా వేసేయాలి. వాటర్ అలాగే పిండి బెల్లం కూడా మొత్తం ఒకే కప్తో తీసుకోవాలండి. అప్పుడే మనకి కొలతలు పర్ఫెక్ట్గా ఉంటుంది. తాలికలు వేసాక మనం గరిటెతో కలపకూడదండి. ఇప్పుడైతే ఇవి మనకి బాగా ఉడకాలి. సిమ్లో పెట్టేసి ఉడికించాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఉడకడం స్టార్ట్ అయింది. ఇలా బాయిల్ అవ్వాలి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా లోపల వరకు ఉడుకుతుంది. మీకు ఉడికిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇవి కొంచెం పెద్ద సైజు అవుతాయి. వాటర్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు మనకి ఉడికిపోయినట్టు. ఇప్పుడు చివరిగా పైనుంచి కొద్దిగా కొబ్బరి తురుము వేసానండి. ఒక 5 స్పూన్లు కొబ్బరి తురుము అయితే వేసాను. కొబ్బరి తురుమును ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరి తురుము వేసాక ఒకసారి కలపాలండి. స్లోగా కలుపుకోవాలి. మనకి తాలికలు అయితే ఉడికిపోయినాయి కదండి. చివరిగా నేను ఒక గిన్నెలోకి ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకుని కొద్దిగా వాటర్ వేసి కలిపి ఆ బియ్యం పిండి నీళ్ళు అయితే చివరిగా వేసానండి. అలా ఎందుకు వేయాలంటే మనకి ఇది కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడాలి. బియ్యం పిండి వాటర్ వేసాక ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సిమ్లో సరిపోతుందండి. ఇది చల్లారిపోయాక మనకి ఇంకా ఎక్కువ చిక్కబడిపోతుందండి. అందుకని బియ్యం పిండి లిక్విడ్ అయితే చూసుకుని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించానండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి బెల్లం తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. పైనుంచి కొద్దిగా కొబ్బరి తురుము వేసి గార్నిష్ చేశానండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మనకి సింపుల్గా అయితే ఒక ప్రసాదం రెడీ అయిపోతుంది.
ఈ బెల్లం తాలికల వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.